కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో పలువురు ఫిర్యాదులు చేశారు. పిఠాపురానికి చెందిన సోరవరపు సత్యనారాయణ సివిల్ కాంట్రాక్టర్గా మున్సిపాలిటీలో విధులు చేశారని, ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ బిల్లులు చేయడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గొల్లప్రోలు అన్నా క్యాంటీన్ నిర్మించడం జరిగిందని, సుమారు 6 నెలలు పూర్తయినా బిల్లులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం మున్సిపల్ కమిషన్ కోసం బిల్లులు చేయడం లేదని ఆరోపణలు గుప్పించారు. తాను జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, పార్టీ కోసం భారీగా ఎత్తున డబ్బులు ఖర్చు చేశానని చెప్పుకొచ్చారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనకు రావాల్సిన బిల్లులు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతను నామినేషన్ మీద ఇచ్చేసి 55,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేసానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 55,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆయన ఈయన కుమ్ముక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఇతను. ఈ కమిషనర్ నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను ఆ నెల ఇచ్చేస్తాను అంటున్నారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అని దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. మళ్ళీ పుస్తకాలు కూడా తాగేటట్టు ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయం అని అడిగితేనే ఓన్ గవర్నమెంట్ డబ్బులు లేవని బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చే